నడి రోడ్డు మీద వదిలేసేటటువంటి కార్యక్రమాలకి సజీవ సాక్ష్యం అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజలు వీళ్ళని నమ్ముకుంటే వాళ్ళని నడి రోడ్డు మీద వదిలేసిపోయింది. అట్లాగే ఇదివరకు పాకిస్తాన్ని అట్లాగే నడి రోడ్డు మీద వదిలేసిపోయింది. భారత్ అందుకనే అమెరికాతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. చివరిదాకా అండగా నిలబడేటటువంటి దేశం కాదు. దాన్ని నమ్ముకుంటే గుర్రంతో ఏది గాడి తోకనో లేకపోతే కనుక కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు అమెరికాకి సంబంధించిన పత్రికలు హైలైట్ చేస్తుంది ఏంటంటే ఇజ్రాయెల్కి ఇచ్చే ఆయుధాలని తగ్గించాలని నిర్ణయించిందంట. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏకకాలంలో 4 దేశాలతో యుద్ధం చేస్తుంది. అటు పక్కన యెమెన్, ఇటు పక్కన లెబనాన్, ఇంకో పక్కన పాలస్తీనా, ఇంకో పక్కన ఇరాక్. పేరుకి అవి దేశాలు, కానీ ఆయా దేశాల్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు చేస్తున్న దాడుల్ని తట్టుకుంటూ ఎదురు దాడులు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో అమెరికా, యూరప్ దేశాలు ఇస్తున్నటువంటి ఆయుధాలు క్రమంగా తగ్గించాలని నిర్ణయించుకున్నారు. అంటే అప్పుడు ఏం చేయాలా? ఇజ్రాయెల్ డబ్బులు పెట్టి ఆయుధాలు కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఇస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడం. ఇప్పటిదాకా ఉన్నటువంటి హస్తం అంటే ఇప్పటిదాకా శాంపిల్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఒరిజినల్ కావాలంటే డబ్బులు కావాలన్నమాట. అది అమెరికా ధోరణి.